అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఈ రాజకీయ అనిశ్చితి నడుమ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాట్లకు ఆహ్వానించాలని కోరుతూ ఆయన రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు లేఖ రాశారు. రాజ్భవన్కు ఈమెయిల్ ద్వారా ఈ లేఖను పంపినట్లు సమాచారం. అసెంబ్లీలో 2 వారాల్లోగా తమ బలాన్ని నిరూపించుకుంటామని విజయ్ ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. డిఎంకేను అధికారానికి దూరం పెట్టేందుకు ఏఐఏడిఎంకే విజయ్కు మద్దతు ఇస్తుందా, లేక కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు స్వతంత్రులతో కలిసి విజయ్ సర్కార్ ఏర్పాటు చేస్తారా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విజయ్తో టచ్లో ఉన్నారని, రాహుల్ గాంధీ సైతం ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. గవర్నర్ నిర్ణయం, పొత్తుల చర్చల తరువాతే తమిళనాడు రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత రానుంది. సో మరి విజయ్కి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందంటారా? దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.